శివమహాపురాణం విద్యేశ్వర సంహితను 20 చాప్టర్. ఇక్కడ పార్థివ శివలింగం ఒక నిర్మాణ పద్ధతి, అంటే దాన్ని ఎలా చేయాలి, అలాగే వేద మంత్రాల ద్వారా దాని పూజ ఎలా చేయాలి, దాన్ని ఇక్కడ విస్తృతంగా అలాగే సంక్షిప్తంగా రెండు విధాలు కూడా చెప్పారంటే సమయం ఉన్నవాళ్ళు ఎక్కువగా చేయొచ్చు, సమయం లేని వాళ్ళు దాన్ని ఎలాగా క్లుప్తంగా చేసుకోవచ్చు అన్నది ఇక్కడ విధి విధానాలు వర్ణన చేశారు. సూత ఉవాచ అథ వైదికభక్తానాం పార్థివార్చ నిగద్యతే వైదికేనైవ మార్గేణ భుక్తి ముక్తి ప్రధాయిని. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, మహర్షులారా, ఇప్పుడు మీకు వైదిక ప్రకారంగా దాంతో ఎలా పూజ చేయొచ్చు, శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి వేద మార్గంలో ఈ పార్థివలింగ పూజ పద్ధతి కూడా వర్ణన రెండు రకాలుగా చెప్తాను. అంటే వైదిక కర్మల మీద శ్రద్ధాభక్తి ఉన్నవాళ్ళే అటువంటివి చేస్తారు. అందుకే వేద మార్గం ఎందుకు, దానికి కాస్త సమయాన్ని ఇవ్వాలి, దాన్ని మళ్ళీ నేర్చుకోవాలి, దాన్ని మళ్ళీ సాధన చేస్తేనే అది నేర్చుకున్న దానికి మనకి కాస్త పట్టు వస్తుంది. అందుకే వేద మార్గాల్లో చెప్పబడినట్టుగా పార్థివ లింగం ఒక పూజ మట్టితో ఎలా చేయాలి దాన్నంతా కూడా నేను వర్ణిస్తాను. సూత్రోక్త విధిన స్నాత్వా సంధ్యాం కృత్వా యథావిధి బ్రహ్మయజ్ఞం విధాయాధౌ తతస్తర్పణమాచరేత్. అంటే ఈ పూజ చేయటం ద్వారా ఏమొస్తుంది, రెండు వస్తాయి. ఏంటి రెండు? భోగం, మోక్షం. భోగం ఎప్పుడు వస్తుంది? మరణ తర్వాత వచ్చేదాన్ని మోక్షం అంటారు. జీవించి ఉండగా లభించేదాన్ని భోగం, అనుభవించటానికి వీలుగా ఉంటుంది శరీరం ఉండగా. అందుకే పూజ ద్వారా భోగము మోక్షం, అంటే దాని సంపర్కం ద్వారా నువ్వు జీవించి ఉండగా నీకు భోగప్రదమైన జీవితము లభిస్తుంది, మరణానంతరం ఈ పూజ కారణంగా నీకు మళ్ళీ మోక్షం కూడా ఇస్తుంది. అందుకే భోగ మోక్ష రెండు ఇస్తుంది. ఈ రెండు ఇచ్చేది పైగా ఇక్కడ ఆహ్నిక సూత్రాలతో చెప్పినట్టుగా విధి విధానంగా దాన్ని అనుసరించి స్నానం ఎలా చేయాలి, సంధ్య ఉపాసన ఎలా చేయాలి, త్రిసంధ్యలు, ప్రాతఃసంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయం సంధ్య, అలాగే ఇవి చేసే ముందు మళ్ళీ బ్రహ్మయజ్ఞం ఎలా చెయ్యాలి, నైతికం సకలం కామం విధాయానంతరం పుమాన్ శివస్మరణ పూర్వం హి భస్మా రుద్రాక్ష ధారక. అంటే ఇక్కడ ఉపాసన పద్ధతి అన్నది ఒక క్రమం అని చెప్పారు. ఆ క్రమంలో చేసిన దానికి మళ్ళీ భక్తి శ్రద్ధ, ఆ క్రమంలో లోపం రాకూడదు, భక్తి శ్రద్ధలో కూడా లోపం లేకుండా విధి విధానంగా అవన్నీ చెయ్యాలి. అందుకే ముందుగా ఎప్పుడూ కూడా సంధ్య ఉపాసన చేయాలి, ప్రాతః సంధ్య చేసిన తర్వాత మళ్ళీ బ్రహ్మయజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ దేవతలు, ఋషులు, సనకాది ఇటువంటి వాళ్ళందరినీ కూడా క్రమంలో పూజించుకోవాలి. తర్పణలు విడిచిపెట్టాలి, మన పితరులకు కూడా నిత్యము విడిచిపెట్టాలి. అలాగే నిత్య కర్మలు అన్నిటినీ కూడా పూర్తి చేసుకున్న అప్పుడు శివస్మరణతో ఆ పరమాత్మని స్మరిస్తూ భస్మాన్ని, రుద్రాక్షని కూడా ధరించాలి. భస్మానికి రుద్రాక్ష కూడా విశేషమైనది ఉంది. దాని సంపర్కం వల్ల, దాన్ని ధరించటం వల్ల కూడా మనలో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే నిత్య నైమితిక అన్నారు. నిత్య కర్మలు అంటే రోజు చేయదగినవి, అవి రోజు చేస్తూనే ఉండాలి. ఈరోజు నాకు నచ్చింది, రేపు నాకు నచ్చలేదు, బాధ వచ్చింది అని కాదు. ఏదొచ్చినా రాకపోయినా చెయ్యవలసినవి చెయ్యాల్సిందే. ఎలా అయితే నాకు బాధ వచ్చిందని నేను ఊపిరి పీల్చుకోవటం మానేయట్లేదే, మానేస్తే చచ్చిపోతాను కదా. అది ఎలా అయితే నిత్యము చేస్తున్నాను, పడుకున్నా చేస్తున్నాను, తింటున్నా చేస్తున్నాను, పని చేసుకుంటున్నా చేసుకున్నా, దీని పని అది ఎలా చేసుకుంటూ పోతుందో నేను కూడా అలానే ఉండాలి. అందుకే అనుసరించి సంపూర్ణ నిత్య కర్మలని కూడా ఆ పరమాత్మ యొక్క స్మరణతో చేయాలి. ఆ స్మరణతోనే మళ్ళీ భస్మాన్ని కూడా ధరించాలి. ఆ స్మరణతోనే మళ్ళీ రుద్రాక్షని కూడా విశేషంగా ధరించాలి. వేదోక్త విధిన సమ్యక్ సంపూర్ణ ఫలసిద్ధయే పూజయేత్ పరయా భక్త్యా పార్థివం లింగముత్తమం. ఎలా అయితే అన్ని లింగాల్లోకి ఇంతకు ముందు అధ్యాయంలో ఎలా అయితే కొన్ని పురముల్లో పోలిస్తే కాశీ క్షేత్రం ఎలా అయితే విశేషంగా ఉందో, నదుల్లో పోలిస్తే గంగ ఎలా అయితే విశేషంగా ఉందో, మళ్ళీ వాటితో పోలిస్తే ఈ అన్ని లింగాల్లోకి పార్థివం మట్టితో చేసిన లింగం అన్నది విశేషము అని చెప్పారు. దీనివల్ల ముక్తి భుక్తి కాకుండా ఎన్నో రకాలుగా మీకు శరీరంతో ఉండగా కూడా జీవన్ముక్తి స్థితి లభిస్తుంది అని చెప్పారు. అందుకే ఇక్కడ
సంపూర్ణమైన మనోవాంఛిత ఫలితాలన్నీ కూడా సిద్ధి పొందాలి అనుకుంటే భక్తి భావనతో ఉత్తమమైన పార్థివ లింగాన్ని చెయ్యటం, దాన్ని మళ్ళీ విధి విధానంగా పూజించుకోవటం ద్వారా రెండూ లభిస్తాయి. అయితే ఈ పూజ మళ్ళీ ఎక్కడ చేయాలి? నదీ తీరే తటాకే చ పర్వతే కాననే నిపిచ శివాలయేషు చౌధేషు పార్థివాచార్య విధీయతే శుద్ధ ప్రదేశ సంభూత మృదమాహ్యత్యం యత్నతః శివలింగం ప్రకల్పేత సావధానతయా ద్విజాః. నదుల దగ్గర అంటే నదీ తీరాలలో, లేకపోతే చిన్న చిన్న తటాకాలు ఎక్కడైతే మనకి ఉంటాయో దాని దగ్గర, లేకపోతే పర్వతాల దగ్గర, లేకపోతే వనాల్లో, లేదా ఆలయంలో, శివాలయంలో, లేదా ఏదన్నా పవిత్రమైన స్థానంలో ఈ పార్థివ లింగాన్ని మనం విధి విధానంగా పూజించుకోవచ్చు. అయితే శుద్ధ స్థానం ఉండాలి, నువ్వు శుద్ధంగా ఉండాలి. శుద్ధంగా ఉండాలి అంటే స్నానం చేసేసాను, మంచిగా ఉతికిన బట్టలు వేసేసుకున్నాను, శుద్ధంగా ఉన్నానంటే అయిపోతుంది. అది శుద్ధత అన్నది ఎక్కడ రావాలి? అంతరంగికంగా బాహ్యంగా కూడా శుచిగా ఉండాలి, మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో కూడా ఉండాలి. అలా శుద్ధ స్థానంలో మళ్ళీ ఈ మట్టిని శివలింగం చేయాలన్న ఆ మట్టి కూడా ఎక్కడి నుంచి చేయాలి? ఒక మంచి స్థానంలో శుద్ధమైన ప్రదేశం నుంచి తీసుకొచ్చిన మట్టిని అటువంటి దాంతో ప్రయత్నపూర్వకంగా భక్తి శ్రద్ధలతో చాలా సావధానంగా, అంటే ఎలా పడితే అలా హడావిడిలో చెయ్యటం కాదు, ఆ నామస్మరణ చేసుకుంటూ శివలింగాన్ని నిర్మించుకోవాలి. అందుకే జాగ్రత్తగా. విప్రే గౌరా స్మృతా శోణ బాహుజే పీతవర్ణక వైశ్యే కృష్ణ పాదజాతే అత్వా యత్రయా భవేత్. ఇలా అంటే మళ్ళీ ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రంగు అని కూడా చెప్పారు. ఎలా అయితే అదే మట్టి, కాకపోతే ఇప్పుడు మనకి 4 వర్ణాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అలాగే మనం ఎటువంటివి అయితే కర్మలు చేస్తూ ఉంటాం దానికి తగ్గట్టుగా కొన్నివి విశేషంగా ఇస్తూ ఉంటాయి. అందుకే బ్రాహ్మణులకేమో తెల్ల మట్టితో శివలింగము, క్షత్రియులకి ఎర్ర మట్టితో, వైశ్యులకి కాస్త ఈ పసుపు రంగులో ఉన్న మట్టి, శూద్రులకి నల్లని మట్టితో ఆ శివలింగాన్ని తయారు చేసుకోవాలి. లేకపోతే అట్లాంటిది లభిస్తే కూడా అటువంటి దాన్ని తెచ్చుకుని ఆ శివలింగాన్ని ఏది లభిస్తే అది, అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒకటి అని చెప్పారు. అది దొరకలేదు కాబట్టి మేము చెయ్యట్లేదండి అని చేతులు ఎత్తకుండా ఏది దొరికితే దాంతో చేయమని చెప్పారు. అంటే కొన్ని కొన్ని దొరకాలంటే కొంచెం కృషి చేయాలి. ఏది నా దగ్గరికి రాదు కదా, నాకు కావాలనిపించింది కదా అని వాటికి అంతటే అవే ఎగురుకుంటూ ఉరుక్కుంటూ నా దగ్గరికి రావు, నేను వెళ్ళాలి. ఎలా అయితే ఒక కోరిక బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, అది ఎక్కడున్నా వెళ్ళి తెచ్చుకోవాలి. ఫలానా ప్రదేశంలోనే ఫలానా టిఫిన్ ఎంత బాగుంటుందో అక్కడికే వెళ్ళి తినాలని ఎంతలాగా పనిగట్టుకుని వెళ్తాం. కొన్ని కొన్ని వాటికి కూడా అలా చెయ్యాలి. కుదిరితే, కుదరకపోతే పర్వాలేదు, ఏది దొరికితే అది, కానీ భక్తి శ్రద్ధలో ఎప్పుడూ లోపం లేకుండా ఉండి చెయ్యాలి. సంగగృహా మృత్తికాం లింగ నిర్మాణార్థ ప్రయత్నతః అతీవ శుభదేశో చ స్థాపయేత్త మృధాం శుభాం సంశోధ్య చ జలేనాపి పిండీకృత్య శనేః శనేః విధీయేత శుభం లింగం పార్థివం వేదమార్గతః. శివలింగాన్ని తయారు చేయడానికి ప్రయత్నపూర్వకంగా ఆ మట్టిని పోగు చేసుకుని దాన్ని చక్కగా మళ్ళీ శుద్ధమైన ప్రదేశంలో శుద్ధి చేసుకుని దాన్ని అప్పుడు ప్రయత్నపూర్వకంగా, అంటే సేకరించిన దాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచి శుభ్రంగా శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చక్కగా నీటిని కలిపి మర్దన చేస్తూ కూడా నామాన్ని స్మరిస్తూ వేదోక్త మార్గంలో మెల్లమెల్లగా ఆ చక్కని పార్థివ లింగాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత అంటే దాన్ని పూజించటం వల్ల భోగమోక్ష రెండు ఫలప్రాప్తులు కలుగుతాయి. అందుకే భక్తిపూర్వకంగా దాన్ని మనం చేసుకోవాలి, పూజించుకోవాలి, చక్కని మూర్తిని తయారు చేసుకోవాలి. తతః సంపూజయేద్భక్త్యా భుక్తి ముక్తి ఫలప్రాప్తయే తత్ప్రకారమహం వచ్మి శృణుధ్వం సవిధానతః. భుక్తి ముక్తి రెండు ఇచ్చే ఆ పూజను, అంటే ఇక్కడ నిరాకారకి ప్రతీక. దుష్కామ భావంగా ఉండాలి, వికారాలు లేకుండా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అంతేగాని పూజిస్తేనే నీకు అంత సిద్ధికి వెళ్ళిపోతావు అని ఎక్కడా చెప్పట్లే.
ఎందుకు ఇన్ని విధి విధానాలు చెప్పారంటే కొన్ని వాటికి కొన్ని సమయం తీసుకోవాలి. ఆ సమయాన్ని తీసుకుని కొన్ని క్రతువులు నువ్వు చేయటానికి ఎలా అయితే త్రికరణ శుద్ధిగా దానికి నువ్వు ప్రేరణ కొద్దీ ఎప్పుడైతే చేస్తున్నావో ఒక ప్రణాళిక వేసుకుని చక్కగా ఆ సమయంలో ఇతర ఇతర ఆలోచనలు ఏమీ లేకుండా ఆ మనస్సు అన్నది ప్రశాంతంగా ఉంటూ చంచలత్వానికి లోబడకుండా నా ఇంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి ఇవన్నీ నా ఆధీనంలో ఉంటున్నాయి. ఇది ధ్యానము. కర్మలు చేస్తూ కూడా ధ్యానం చేయటం అంటే కళ్ళు మూసుకుని మూల కూర్చోమని కాదు. ఏ పని చేస్తున్నా ధ్యానం చేస్తున్నట్టుగా చెయ్యి, ఏకాగ్రతగా చెయ్యి. అది తప్పితే ఇంకోటి ఏది నీ మదిలో మెదలకుండా ఉండి చెయ్యి. ఇలా భక్తిపూర్వకంగా. అందుకే ముక్తి భుక్తి రెండు ఎందుకు ఇస్తుంది అది? ఆ రెండు లభిస్తున్నాయి, మోక్షం లభిస్తుంది అంటే అర్థం ఏంటి? అంతలాగా అందులో నువ్వు లయమైపోయేలాగా చేస్తూ ఉన్నావు. అందుకే పార్థివలింగ పూజ విధి విధానంగా చెయ్యాలి. అందుకే అంటారు మంత్రంలో కానీ తంత్రంలో కానీ ఎక్కడన్నా లోపం వచ్చినా పర్వాలేదు, ఉచ్చారణలో కూడా ఒక్కొక్కసారి లోపం వస్తుంది, కానీ భక్తి శ్రద్ధలో లోపం ఉండకూడదు. అయితే ఇప్పుడు నేను అసలు ఆ విధానం ఏంటి, ఏది ఉచ్చరిస్తూ చెయ్యాలి, ఆ పూజా విధానాన్ని కూడా నేను వివరించి చెప్తాను అని చెప్తున్నారు. నమః శివాయ మంత్రేణ అర్చన ద్రవ్యం చ ప్రోక్షయేత్ భూరసీతి చ మంత్రేణ క్షేత్రసిద్ధిం ప్రకారయేత్. అంటే ముందుగా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్ర ప్రణవం. ఎలా అయితే స్థూలం సూక్ష్మం అని రెండు చెప్పారు, అందులో ఇది కూడా అన్నారు. ఈ మంత్రాన్ని చదువుతూ పూజా సామాగ్రిని ముందుగా ప్రోక్షణ చెయ్యాలి. అంటే నీటిని తీసుకుని అక్కడంతా శుద్ధి చేస్తున్నాం, ప్రోక్షణ వాటి మీద వేస్తున్నాం. అందుకే పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? అక్కడున్న పూజా ద్రవ్యాల మీద వేస్తాం, మన మీద కూడా వేసుకుంటాం. ఈ ప్రోక్షణ చేసిన తర్వాత మళ్ళీ భూరిసి ఇట్లాంటి మనకి ఏవైతే వేదాల్లో చెప్పబడినా, అందుకే వేద మార్గం అని చెప్పారు. ఇది ఎక్కడ నేర్చుకుంటాం? పుస్తకం దొరికింది కదా నేను చదివేసుకుంటా అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఇక్కడ పెట్టాల్సిన మాత్ర తీసుకోవాలి, ఇంకో దగ్గర పెట్టినా ఇందులో భావం మారిపోయినట్టుగా నేను ఎట్లా పడితే అట్లా అన్నట్టుగా చదివినా సరే మళ్ళీ ప్రతిఫలం ఉండదు. అందుకని ఈ వేద విద్య అన్నది వైదిక మార్గంలో ఉన్నది. కొన్ని కొన్ని నేను ఆచరిస్తూ, కొన్ని ఆచరించే వాళ్ళ దగ్గరే నేను నియమంగా కూర్చుని ఆ నియమంతో నేను నేర్చుకుంటేనే అది నాకు విద్య వస్తుంది. విద్య నేర్పించే గురువు పట్ల భక్తి ఉండాలి, విద్య మీద భక్తి ఉండాలి. ఆ మంత్రం అన్నది పరమాత్మ స్వరూపం అన్న భావం ఉన్నవాడికి ఆ విద్య స్థిరంగా ఉంటుంది. లేకపోతే డబ్బులు ఇచ్చాను కదా నేను ఏదైనా నేర్చుకోవచ్చు అనుకున్న వాడికి విద్య ఉండదు, వాడు ఉండడు. ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే సిద్ధినిచ్చే మంత్రాలు. ఎలా అయితే అగ్నితో చెలకాటాలు ఆడకూడదు, ప్రమాదం. ఇది కూడా అంతే. మంత్రం ప్రమాదం కాదు, నువ్వు దాన్ని చేసే పద్ధతిలో అటు ఇటుగా చేస్తే నీకే ప్రమాదం. ఎలా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టి వంట చేసుకోవాలి, అన్నీ నా నోట్లో వేసుకుని నేనే కూర్చుంటా స్టవ్ మీద అంటే కుదరదు. అందుకని ఇవి కొన్ని ఆ యజుర్వేదంలో చెప్పినట్టుగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ కొన్ని కొన్ని క్రతువులు చేయాలి. అందుకని ఇక్కడ ఏం మంత్రాలు చెప్పట్లేదు. ఏ ఏ మంత్రం ఎక్కడ చదవచ్చు అన్నట్టుగా దాని ముందు 2-3 అక్షరాలు చెప్పి ఇక్కడ వదిలేస్తారు. ఆపోస్మానీతి మంత్రేణ జల సంస్కారమాచరేత్ నమస్తే రుద్రమంత్రేణ స్ఫటికాబంధముచ్యతే. అంటే ఇలా శుద్ధి చేసిన తర్వాత ఎలా అయితే భూరిసి ఇట్లాంటి మంత్రాలతో స్థలాన్ని ముందుగా భూమిని శుద్ధిని చేస్తాం. అందుకే భూరిసి మంత్రం, భూశుద్ధి అంటే అక్కడ మట్టిని శుద్ధి చేసావు, చేసిన లింగాన్ని చేసావు, తర్వాత అది ఎక్కడ పెట్టాలి అందుకని అక్కడ భూమిని శుద్ధి చేస్తున్నావు. తర్వాత ఆపోస్మాన్ అన్న మంత్రంతో ఆ నీటికి సంస్కారాలు చేస్తున్నావు. ఆ నీటికి సంస్కారం చేసిన తర్వాత మళ్ళీ నమస్తే రుద్ర అన్న మంత్రంతో స్ఫటిక బంధనం అంటే స్ఫటిక శిలా వర్ణము చేసి ఆ విషయాల్లో ఇక్కడ అందుకుని దానికి ఈ మంత్రం మళ్ళీ చదువుతారు. దీని తర్వాత శంభవాయేతి మంత్రేణ క్షేత్రక్షుద్ధిం ప్రకారయేత్ కుర్యాత్ పంచామృతస్యాపి నమః పూర్వేణ ప్రోక్షణం నీలగ్రీవాయ మంత్రేణ నమః పూర్వేణ భక్తిమాన్ చరేచ్చంకరలింగస్య ప్రతిష్టాపనముత్తమం. దీని తర్వాత మళ్ళీ నమ శంభవాయ ఆ మంత్రం చేత క్షేత్రశుద్ధి ఆ ప్రదేశము క్షేత్రశుద్ధి చేసి మళ్ళీ పంచామృతం ఏదైతే పాలు నెయ్యి ఇవన్నీ 5 కలిపి చేస్తారో దాంతో మళ్ళీ ప్రోక్షణ చెయ్యాలి. ఈ ప్రోక్షణ చేస్తూ మళ్ళీ అంటే కొన్ని కొన్ని మంత్రాలు కొన్నిలాగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ గురువు ఏం చెప్తే అది అంటారు. కొంతమంది నమః ముందు పెడతారు, కొంతమంది నమః అన్నది చివరి కూడా పెడతారు.
అందుకని ఎలా అయితే ఏదైతే పూర్వీకుల నుంచి వస్తుందో దానికి తగ్గట్టుగా ప్రోక్షణ చేయాలి. అలాగే శివభక్తులు నమః అని మళ్ళీ నీలగ్రీవాయ ఈ మంత్రాలతో శివలింగాన్ని ప్రతిష్ఠ చేయటం అనేది చాలా ఉత్తమము అని చెప్తారు. భక్తి తస్తతా ఏతత్తే రుద్ర వేతి చ మంత్రతః ఆసనం రమణీయం వై దత్తాద్వైదిక మార్గకృత్ మానో మహంతమితి చ మంత్రేణ వాహనం చరేత్ యాతే రుద్రేణ మంత్రేణ సచ్చరేదుపవేశనం. ఈ నీలగ్రీవాయ మంత్రంతో శివలింగం అన్నది చాలా ప్రతిష్ఠ చేసేటప్పుడు చాలా ఉత్తమం అని చెప్పారు. దాని తర్వాత వైదిక రీతిలో అంటే వైదిక మార్గంలో ఏదైతే చెప్పారో ఆ క్రమంలో కూడా ఉపాసకుడు భక్తిపూర్వకంగా ఏతత్తే రుద్రావామన్న మంత్రంతో రమణీయమైన ఒక ఆసనం పెట్టాలి. మానో మహంతమం ఈ మంత్రంతో ఆవాహన చేయాలి. ఏవైతే మనకి 16 ఉపచారాలు ఉంటాయో ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క మంత్రం. అక్కడ ముందు ప్రతిష్ఠ చేస్తున్నావు, తర్వాత నువ్వు మళ్ళీ ఆసనం మీద కూర్చోబెడుతున్నావు, మళ్ళీ ఆవాహన అంటే ఆసనాన్ని చూపిస్తున్నావు, ఆసనానికి దగ్గరికి ఆ పరమాత్మని ఆవాహన చేస్తున్నాం. లేదా యాతే రుద్రం అన్న మంత్రంతో కూడా ఆసనాన్ని వచ్చి కూర్చోమని అలాగా చెప్పటం. మంత్రేణ యామిషుమితి న్యాసం కుర్యాత్ శివస్య చ అద్య వోచాదితి ప్రాణాదివాసం మునినా చరేత్ మనునాసం జీవ ఇతి దేవతన్యా సమాచరేత్ అసో యోవస్సర్పతీతి చాచరేదుప సర్పణం. అలాగే ఆసనం సమర్పించిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క అంగానికి న్యాసంలాగా యామీషుం అన్న ఇటువంటి మంత్రాలతో చేయాలి. అద్య ఓచతం ఇటువంటి మంత్రాలతో ప్రేమపూర్వకంగా అలా మళ్ళీ అక్కడ కూర్చోవటం. ఇవన్నీ అసౌ ఎస్ తామ్రౌ ఇటువంటి మంత్రాలతో ఇష్టదేవత శివకొక్క న్యాసం చేయటం. అలాగే అసౌ యోవ సర్పతిం ఈ మంత్రాలతో ఆ దేవతలందరికీ కూడా మళ్ళీ సమీపంగా అక్కడ వచ్చి ఉన్నారు అని. నమస్తేస్తు నీలగ్రీవాయేతి పాద్యం మనునా హరేత్ ఆర్ఘ్యం చ రుద్ర గాయత్రాచమనం త్రయంబకేన చ. ఎలా అయితే మళ్ళీ మనకు ఆసనాన్ని ఇస్తాం, ఆసనం మీద కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ముందుగా ఏం చేస్తాం, పాద్యం ఆర్ఘ్యం ఇస్తూ ఉంటాం. అందుకే నమోస్తు నీలగ్రీవాయ అన్న మంత్రంతో ఆయనకి పాద్యాన్ని సమర్పించుకోవాలి. దాని తర్వాత రుద్ర గాయత్రి దాంతో ఆర్ఘ్యాన్ని సమర్పించుకోవాలి. అలాగే త్రయంబకం అన్న మంత్రంతో ఆచమనీయాన్ని సమర్పించుకోవాలి. పయః పృథివ్యాం మంత్రేణ పయసా స్నానమాచరేత్ దధిక్రార్ణోతి మంత్రేణ దితి స్నానం చ కారయేత్. అలాగే పయః పృథివ్యామం ఈ మంత్రంతో దుగ్ధ స్నానము అంటే ఎలా అయితే మనకి పంచామృతం విడివిడిగా ఒక్కొక్క దాంతో ఇలాగా దుగ్ధ స్నానం చేపించాలి. అంటే పాలతో స్నానం చేపించాలి. ముందు పాలు, దాని తర్వాత మళ్ళీ పెరుగుతో దధి క్రార్ణోహ ఈ మంత్రంతో అంటే పెరుగుతో స్నానం చేపించాలి. అంటే ఎలా అయితే పంచామృతాల్లో 5 ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఘృత స్నానం కలు ఘృతం ఘృతయా వేతి మంత్రతః మధువ్యాత మధునక్తం మధుమాన్న ఇతి రుచ. అలాగే ఘృతం అంటే నెయ్యి, ఘృతం ఘృతపావ ఈ మంత్రంతో మళ్ళీ నెయ్యితో స్నానం చేయాలి. అలాగే మధువాతం మధునక్తం మధుమన్ను ఈ 3 వీటితో మధు స్నానం అంటే తేనెతో వీటితో స్నానం చేపించాలి. అంటే వేద మంత్రాల్లో 3 చెప్తారు. మధుతో చక్కెరతో ఆయనకి మళ్ళీ స్నానం చేపించాలి. ఇలా ఈ 5 ద్రవ్యాలు పంచామృతంలో చెప్పబడ్డాయి. ఈ పంచామృతానికి సంబంధించినవి కాబట్టి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ ఆ 5 సమర్పించుకోవాలి. మధుకంఠ స్నానపన్ ప్రోక్తమితి పంచామృతం స్మృతం అథవా పద్మ మంత్రేణ స్నానం పంచామృతేన చ. ఇలాగా ఈ 5 పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర అలాగే తేనె ఈ 5 ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రాన్ని చెప్తూ విడివిడిగా ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత 5 వస్తువులు తర్వాత మళ్ళీ పంచామృతాన్ని కూడా ఈ సమర్పణ చేసుకుని మళ్ళీ ఆ మంత్రపూర్వకంగా
నమ నమోస్తు నీలగ్రీవాయ ఈ మంత్రాల ద్వారా మళ్ళీ పంచామృతంతో స్నానం చేపించాలి. అంటే విడివిడిగా మంత్రాలు మళ్ళీ కలిపేసిన దాంతో మళ్ళీ మంత్రాలు. మనస్తోకే ఇతి ప్రేమ్ణ మంత్రేణ కటిబంధనం నమో గృష్ణావే ఇతి వా ఉత్తరీయం చ ధారయేత్. దీని తర్వాత ఉత్తరీయం సమర్పించుకోవాలి. అందుకుని ఇవన్నీ అయిపోయిన తర్వాత పంచామృతం విడివిడిగా మళ్ళీ పంచామృత స్నానం అన్నీ అయిపోయిన తర్వాత మంత్రాల ద్వారా మా నస్తోకే ఈ మంత్రంతో ప్రేమపూర్వకంగా పరమాత్మకి కటీబంధనం సమర్పించుకోవాలి. అంటే ఏది సమర్పిస్తున్నా సరే అక్కడ మంత్రాన్ని చెప్పి మళ్ళీ ఎందుకు విధి విధానంగా చెప్పారు అంటే మనం సమర్పించేది ప్రతిదీ కూడా భక్తితో శ్రద్ధతో. ఎందుకంటే నువ్వు సమర్పించేది నీది కాదు, పరమాత్మదే, పరమాత్మకి సమర్పిస్తున్నావు. కానీ ఉచ్చరించేటప్పుడు ఇది ఇస్తున్నాను అన్న భావనతో ఇవ్వాలి. పైగా ఇది ఏంటి, ఇది నాది కాదు, దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు, నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, ఉండి కూడా నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ చెయ్యటానికి ఇచ్చిన ఈ శరీరం నాది కాదు, అది నీది. ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉత్తరీయం కూడా ఆయనకి సమర్పించుకోవాలి. అంటే ప్రతిదీ విధి విధానంగా సమర్పిస్తున్నావు. ఇన్ని ఉపచారాలు అంటే అంత సమయాన్ని అక్కడ కూర్చోబెడుతున్నావు. ఇతర ఇతర వ్యామోహాలు కానీ ఆలోచనలు కానీ నీకు రానివ్వకుండా ఆ మనస్సు అన్నది పరమాత్మ మీద ఏకాగ్రతతో ఈ క్రతువులు చేస్తున్నావు. ఎందుకంటే సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలంటే నీకు ఏది ఆధారం అంటే మళ్ళీ పరమాత్మే ఆధారం. అందుకని ఈ క్రతువు అన్నది నీకేం చేస్తుంది అంటే క్రమేణా ఏది చేయకుండా అంతలాగా ఉండు అంటే అది మనకి సాధ్యం కాదు. దేన్నో దాన్ని ఆధారం చేసుకుంటే కానీ మనకు ఆ స్థిరత్వం రాదు. కాబట్టి అందుకే ఇక్కడ వేదికపరమైన మంత్రాలన్న విధానం ముందుగా చెప్తున్నారు. ఇది మళ్ళీ అభ్యాసం చేస్తావు. ఎలా చేస్తావు, గురువు దగ్గరికి వెళ్ళి శిక్షణ పొందుతావు. శిక్షణ పొందిన తర్వాత మళ్ళీ అప్పుడు కానీ ఇది నువ్వు ఆచరించవు. శిక్షణ అందరూ పొందుతాం కానీ మళ్ళీ ఆచరణ దాకా ఎవరు తీసుకొస్తారు అంటే దాని మీద అంతలాగా భక్తి ఉంటేనే మళ్ళీ ఆ అనుగ్రహం కారణంగానే అది నువ్వు ఆచరించడానికి వీలవుతూ ఉంటుంది. దీంతో శివ మహాపురాణం విద్యేశ్వర సంహితను 20 చాప్టర్లు 23 శ్లోక సంపూర్ణం.